ప్రత్యక్ష దైవం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన కృపా కటాక్షాలు మనపై ఉంటే చాలు. మనం ఎంత పెద్ద హడిల్స్‌నైనా గానీ ఈజీగా దాటేయొచ్చనమాట. సో, ఆయన కృపా కటాక్షాలు పొందడం కోసం ఆయనే ప్రత్యక్షంగా తన నిజమైన భక్తుడికి వివరించిన ఒక చిన్న వ్రతాన్ని మనం ఈరోజు వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి మీ ఇంటి నేస్తం. ఆయన కృపా కటాక్షాలు అనగా వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు పొందడం కోసం మనం ఆచరించే పూజ వచ్చేసి 7 శనివారాల వ్రతకల్పం అన్నమాట. అయితే ఈ పూజని ఎవ్వరైనా కానీ చేయవచ్చు. అది కూడా శనివారం రోజున ఉదయకాలంలో అయినా కానీ సాయంకాలమున కానీ ఈ పూజనైతే ఆచరించవచ్చు. పూజ సాయంకాలం చేసేటట్టయితే భోజనం చేయకుండా మనం పళ్ళు ఫలహారంగా తీసుకుంటూ, ఫ్రూట్స్‌ని ఫలహారంగా తీసుకుంటూ ఈ పూజనైతే ఆచరించవచ్చు. ముఖ్యంగా ఈ పూజకి కావలసినవి 7 పిండి ప్రమిదలనమాట. అది బియ్యపు పిండితో చేసినవైనా కానివ్వండి, లేదంటే గోధుమ పిండితో చేసినవైనా కానివ్వండి. 7 శనివారాల వ్రతం అంటాం. అంటే మనం ఈ పూజలో ఏవైనా కానీ 7 అంటే 7 రకాల నైవేద్యాలు కానీ, 7 రకాల పిండి ప్రమిదలు, అలాగే 7 రకాల పళ్ళని, 7 రకాల పూలని యూస్ చేస్తే చాలా మంచిది. అవన్నీ మేము సేకరించలేమనుకుంటే ఒక్క 7 పిండి ప్రమిదలు పెట్టి పూజని ఆచరించవచ్చు. అయితే ఈ పూజ కోసం పద్మావతి లక్ష్మీదేవి సహిత వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంటే తీసుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఏదైనా కానీ తీసుకొని పూజనైతే ఆచరించవచ్చు. ఈ పూజ కోసం కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే కలశాన్ని సేకరించండి. ఈ కలశాన్ని ప్రిపేర్ చేసుకోండి. లేదు అనుకుంటే గనక కలశాన్ని స్కిప్ చేసి మిగిలిన పూజనంతటినీ కూడా యథావిధిగా మనం చేసుకోవచ్చు అనమాట. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళకైతే ఒక రాగి పాత్రలో కానీ, ఇత్తడి పాత్రలో, వెండి పాత్రలో ఏదైనా కానీ తీసుకొని అందులో కొద్దిగా జలాన్ని తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, యాలకులు, పచ్చకర్పూరం, మామిడాకులు కానీ తమలపాకులు కానీ వేసి కొబ్బరికాయని ఈ విధంగా ఉంచి జాకెట్ ముక్కతో ఈ విధంగా కవర్ చేసి పసుపు, గంధం, కుంకుమ బొట్లను అయితే పెట్టుకోవాలి. అలాగే పూలతో కూడా అలంకరించుకోవచ్చు. ముందుగా ఈ పూజ చేసే స్థలాన్ని శుభ్రపరచుకున్న తర్వాత ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలన్నమాట. అలాగే స్వామివారికి ఒక పక్కగా వినాయకుడిని అయితే ఉంచాను. ముందుగా పూజ మందిరంలో చేసేటట్టయితే వినాయకుడిని సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా విడిగా పూజా మందిరం కాకుండా విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే గనక ఖచ్చితంగా మనం వినాయకుడిని పెట్టుకోవాలి. వినాయకుడిని ఉంచి వినాయకుడికి పూలతో అలంకరించుకొని వినాయకుడి విగ్రహమైనా పర్వాలేదు, లేదంటే పసుపు గణపతినైనా చేసుకోవచ్చు. ముందుగా వినాయకుడికి శుక్లాం భరధరం అనుకుంటూ ఆయన ప్రార్థన చేసుకొని పూజ చేసుకొని ముందుగా ఆయనకి ధూప దీప నైవేద్యాలను అయితే సమర్పించుకోవాలన్నమాట. ముందుగా దీపాన్ని వెలిగించి మనకి వెంకటేశ్వర వ్రతకల్పము అనే ఒక బుక్ బయట మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే 7 శనివారాల వ్రతకల్పము అని కూడా మనకి మార్కెట్లో ఒక బుక్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఆ బుక్ను తీసుకొస్తే ఆ బుక్లో మనకి ముందుగా వినాయకుడిని ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది ఉంటుంది. చాలామంది వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, పూజ చేయాలి అనే సంకల్పం ఉంటుంది. బట్ మనకి పూజ చేసే అంత టైము వెసులుబాటు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం కూడా చాలా సింపుల్గా పూజని ఎలాంటి నైవేద్యం చేయకపోయినా పర్వాలేదు. ముందుగా ఇలా వెంకటేశ్వర స్వామిని పెట్టి వినాయకుడిని ఉంచి 7 పిండి ప్రమిదలు చేసుకొని మనకి తోచినంత ఏదైనా ఒక పండుని ఫలహారంగా నైవేద్యంగా ఉంచేసేసి పూజని చేయవచ్చు అన్నమాట. ముందుగా వినాయకుడికి ఈ విధంగా ఏ విధంగా పూజ చేయాలి అనేది ఉంటుంది. షోడశోపచార పూజ అయితే ఉంటుందన్నమాట. షోడశోపచార పూజ చదవలేము, ఇదంతా చేసే టైం లేదు, లేదంటే మాకు చదవడం అలా రాదు అనుకునే వాళ్ళు మనం మనసులో ఆయన్ని సంకల్పం చేసుకొని పూజనైతే ఆచరించవచ్చు. ముందుగా వినాయకుడిని పూజ చేసిన తరువాత వెంకటేశ్వర స్వామిని అయితే పూజించాలి. ఈ వెంకటేశ్వర స్వామిని పూజించే ముందు మనకి 7 పిండి ప్రమిదల్ని వెలిగించుకొని పిండి ప్రమిదలతో పాటుగా మనకి ఏవైనా ఇంకొక 2 మట్టి ప్రమిదలో కానివ్వండి, లేదంటే మనం రెగ్యులర్గా దీపపు కుందుల్లో పూజ చేస్తూ ఉంటాం కదా, సో వాటిలో అయినా కానీ ఒక 2 ప్రమిదలను అయితే ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకొని ముందుగా ఈ ప్రమిదల్ని కూడా వెలిగించుకోవాలి. ఆ తరువాత ముందుగా వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరము, అలాగే పద్మావతీదేవి అష్టోత్తరము, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని అయితే చదువుకోవాలి. ఒకవేళ అది కూడా మనకి చదువుకోవడం కుదరదు అనుకుంటే వారి నామజపాన్ని మనం చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః అంటూ, అలాగే ఓం నమో వెంకటేశాయ అంటూ ఆయన్ని 108 సార్లు తలుచుకున్నా చాలు.
తరువాత మనం ఆయన్ని షోడశోపచార పూజ అయితే చేస్తున్నాను. అంటే బుక్‌లో ఉండే యాజ్ ఇట్ ఈస్‌గా ధూప, దీప నైవేద్యాలనైతే సమర్పిస్తున్నాను. దానికోసం ముందుగా అయితే స్వామివారు ఎవరైనా మనకి అతిథి ఇంటికి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఎలా అయితే నీళ్లు ఇచ్చి వాళ్ళకి ఆసనం ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇస్తామో, సేమ్ అలాగే మనం పూజ చేసేటప్పుడు షోడశోపచార పూజ అంటే ముందుగా అర్ఘ్య పాద్యాలు ఇవన్నీ కూడా సమర్పించిన తరువాతనే మనం పూజనైతే చేస్తూ ఉంటాము. ఈ పూజను చేసే ముందు మనం అయితే ముందుగా ఆచమనం చేసుకోవాలి. ఆ తరువాత మనకి పూజా సామాన్లు అన్నింటినీ కూడా ఒకసారి నీళ్ళతో చిలకరించుకోవాలి. ఆ తర్వాత పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ముందుగా ఆయనకి చందనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజని చెప్పాను కదా, షోడశోపచార పూజ చేయలేని వాళ్ళు నార్మల్‌గా ఫోటోని చిత్రపటాన్ని ఉంచేసి పూలతో అలంకరించుకొని పిండి ప్రమిదలు వెలిగించి మన ఇంట్లో చందనం ఉంటుంది కదా, చందనం ఆయన పాదాల దగ్గర ఉంచాలి. అలాగే పూలు, అక్షంతులు వాటన్నింటినీ కూడా ఆయన పాదాల దగ్గర ఉంచాలి. తరువాత వస్త్రయుగ్మం అంటాం కదా, యజ్ఞోపవీతం వస్త్రయుగ్మం అంటాం. పసుపు దారానికి పసుపు కుంకుమ పసుపు దారం కాదు, తెల్లటి పత్తికి మనం ఒత్తులాగా చేసుకొని పసుపు కుంకుమ బొట్లనైతే ఉంచి ఆయనకి సమర్పిస్తాం కదా, సో అలానే సమర్పించుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర తులసిమాల ఉంటే గనక ఆయనకు అత్యంత ప్రీతిక పాత్రమైన తులసిమాలను కూడా మనం సమర్పించవచ్చు. అష్టోత్తరం చదువుకుంటూ నాణేలు కానీ లేదంటే తామర గింజలు ఇవేమీ లేవు అనుకుంటే అక్షంతలనైనా సమర్పించుకోవచ్చు. ముందుగా అయితే వీటన్నింటిని అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను. ఇలా మనకి ఈ పూజ గురించి మనం పంతులు గారినైనా ఇంటికి పిలిపించి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనంతట మనమే పూజని ఆచరించవచ్చు. ఇందులో ముఖ్యంగా పూజ అంతా కూడా కంప్లీట్ అంటే అష్టోత్తరము ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక 5 కథలైతే ఉంటాయన్నమాట. దాన్ని ఒక 4 కథల్ని అందులో 4 కథల్ని మనకి మునీశ్వర్లు అంటే వశిష్ఠ మహర్షి కానీ అత్రి మహర్షి ఇలాంటి వాళ్ళు వివరిస్తారనమాట. మనకి ఫస్ట్ అధ్యాయంలో వచ్చే కథని మాత్రం స్వయంగా వెంకటేశ్వర స్వామి తన నిజమైన ఒక భక్తుడికి వివరించిన కథ అనమాట. సో ఎలా పూజ చేసుకోవాలనేది అంతా కూడా అందులో అయితే ఉంటుందన్నమాట. అయితే ఆ పూజ చేసుకోవడానికి ఇలా ఉపక్రమించుకున్న తర్వాత చాలామందికి ఇంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఒక చిన్న ఇంటిది బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మనైనా ఆయన పాదాల దగ్గర ఉంచి చేసుకుంటూ ఉంటారు. లేని వాళ్ళు నార్మల్గా మాకు ఇది కోరిక, దీనికోసం ఈ పూజను ఆచరిస్తున్నాము అని చెప్పి సంకల్పం చెప్పుకొని పూజనైతే స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ అష్టోత్తరం అయిన తర్వాత ఒక బెల్లం ముక్కని నైవేద్యంగా అయితే ఉంచాను. తర్వాత ఒక్కొక్కటి మనకి జరుగుతూ ఉండగా మహా నైవేద్యం అని వచ్చినప్పుడు మాత్రం మనం పొంగలి, పులిహార ఇలాంటివి సమర్పించుకోవచ్చు. మీ వీలుని బట్టి ఎన్ని చేస్తే అన్నీ చేయలేమనుకున్నప్పుడు ఒక పొంగల్ పెట్టినా పర్వాలేదు. లేదు అది కూడా మాకు టైం ఉండట్లేదు వర్కింగ్ ఉమెన్స్ అనుకునేటట్టయితే ఏవైనా ఫ్రూట్స్ని కూడా మనం పెట్టచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటంటే 7 శనివారాలు కాబట్టి అన్నీ 7 అంటే 7 రకాల పూలు, 7 రకాల పళ్ళు, 7 రకాల దీపాలు ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఆయన అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా మనకి శనీశ్వరుడితో బాధలు అనుభవిస్తున్న వాళ్ళు అంటే ఫైనాన్షియల్గా అసలు ఎదగలేకపోతున్నాం, ఎంత ట్రై చేసినా మనం పైకి రాలేకపోతున్నాం, ముందుకు రాలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పూజనైతే చేయండి. ఇది చాలామంది ఈ పూజను ఆచరించి ఎన్నో మంచి విజయాలనైతే సాధించారు అనేది కూడా మనకి యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేస్తే చాలు మనకి ఎన్నో కథలైతే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో అంతటి మహిమాన్వితమైన పూజ అనమాట. అయితే చెప్పాను కదా, ఈ పూజని ఏ సమయాల్లో ఆచరించాలి అనే విషయానికి వస్తే శనివారం రోజున ఉదయాన్నైనా ఆచరించవచ్చు, లేదంటే సాయంకాలమున పూటైనా కానీ ఈ పూజనైతే ఆచరించవచ్చు అనమాట. ఈ పూజలో 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఒక వడ్డీ వారం అని చెప్తూ ఉంటారనమాట. 8వ వారాన్ని కూడా చేయాలి అంటారు. కాకపోతే అది కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయడం లేదనమాట. వడ్డీ కాసుల వాడు కాబట్టి వడ్డీ వారం కూడా చేయాలి అని చెప్పి కొన్ని బుక్స్లో అయితే ఉందన్నమాట. ఇలా 8 వారాలు కంప్లీట్ అయ్యేలోపుగానే తమ కోరిక తీరని వాళ్ళు ఉన్నారు. కంప్లీట్ అయిన తర్వాత తమ కోరికని తీర్చుకున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారనమాట. ఇక్కడైతే నేను పొంగల్ని నైవేద్యంగా ఉంచి స్వామివారికి సమర్పించేశాను. సో ఈ పిండి ప్రమిదలు పూజ అంతా అయిపోయిన తర్వాత వీటన్నింటిని ఆవుకి కానీ లేదంటే నైవేద్యంగా కూడా పిండి ప్రమిదల్ని స్వీకరించవచ్చు. లేదు అనుకునే వాళ్ళు ఆవుకి కానీ లేదంటే ఎవరైనా జంతువులకు కానీ ఎవరు తొక్కని ప్లేస్లో అయితే ఉంచాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ పూజ
చాలా ఎక్కువ బుక్ చదువుతూ చేసేటట్టయితే మీకు 2½ అవర్స్ అయితే టైం పడుతుంది. అంటే పీఠాన్ని ఏర్పరచుకొని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి పూజ అయ్యేసరికి 2 అవర్స్, 2½ అవర్స్ అయితే పడుతుంది. ప్రతి ఒక్కటి చదువుకుంటూ వెళ్తూ ఉంటే. లేదు మనం నార్మల్‌గా చేసుకునేటట్టయితే అంటే బుక్ అవేమి చదవకుండా చేసేసుకునేటట్టయితే మనంతట మనమే అన్నీ చదువుకొని చేసుకునేటట్టయితే గనక ఒక 1 అవర్ లోపే అయిపోతుంది. అలాగే అధ్యాయాలన్నీ కూడా చదివిన తర్వాత స్వామివారికి హారతినైతే ఇస్తున్నాను. అందులో 2 యాలకులు, 2 లవంగాలు, పచ్చకర్పూరాన్ని వేసి స్వామివారికి హారతినైతే ఇచ్చాననమాట. అలాగే ధూపాన్ని కూడా మనం సమర్పిస్తూ ఉంటాం కదా. సో పూజలో టెంకాయని కూడా కొట్టుకోవచ్చు. అలాగే కలశం మీద ఉంచిన టెంకాయని పూజ అంతా అయిపోయిన తర్వాత మరుసటి దినం మనం ఆ టెంకాయని పూజా మందిరంలో కొట్టేసేసి పూజా మందిరంలో ఉంచి తర్వాత మనం నైవేద్యంగా అందరికీ పంచిపెట్టవచ్చు అనమాట. నేను ఇక్కడ 2 వారాల పూజనైతే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది 2వ వారం పూజ అనమాట. సో మొదటి వారం పూజ తర్వాత 2వ వారం పూజను కూడా నేను మీకు ఇక్కడైతే చూపించాను. సో ఈ పూజ గురించి పూర్తి వివరాలన్నీ కూడా నేను వీడియోలో అన్నీ వివరించానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదంటే నెక్స్ట్ ఇంకొక వీడియో చేసైనా కానీ వాటి గురించి రిప్లై ఇస్తానన్నమాట. సో మీ అందరికీ నా పూజ నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. మీకు కూడా పూజ గురించి వివరాలన్నీ తెలియజేశానని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.